హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ అది ఒక ప్రశాంతమైనటువంటి పల్లెటూరు, చాలా అందమైన ఊరు. ఆ ఊరిలో ఒక కుటుంబం రాజారావు వాళ్ళదే. రాజారావు తల్లిదండ్రులు ఆరోగ్యం బాగోక రాజారావు 17 సంవత్సరాల వయసున్న పిల్లాడప్పుడే వాళ్ళు కాలం చేశారు. పోతూ పోతూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి కూడా రేపు పెళ్ళైతే కోడలొస్తుంది కదా అని కొంత బంగారం, 2 ఎకరాల పొలం, ఒక పెంకుటిల్లు రాజారావు పేరు మీద రాసిపోయారు వాళ్ళు. అయితే ఆ 2 ఎకరాల పొలాన్నే చిన్న వయసప్పుడు కౌలుకిచ్చుకుంటూ అదే ఇంట్లో ఉంటూ పట్టువదలని విక్రమార్కుల్లాగా రాజారావు చదువుకొని ఒక ప్రైవేటు ఉద్యోగాన్ని పక్కనే ఉన్న టౌన్లో సంపాదించాడు. ఇక ఊళ్ళో నలుగురు కలగచేసుకొని రాజారావుకి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చెయ్యాలి అనే దాంతో స్వతహాగానే ఆయన తగని మెతక మనిషి, దానికి తోడు చాలా మంచివాడు కూడాను. గట్టిగా నోరెత్తి పల్లెత్తు మాట మాట్లాడటం కూడా ఎవరు విని ఎరుగరు. అలాంటి వాడికి సౌమ్యురాలైన అమ్మాయినిచ్చి చెయ్యాలి అనే దాంతో పక్క ఊరికి చెందిన శారద అనే అమ్మాయినిచ్చి రాజారావుకి వివాహం జరిపించారు. నిజంగానే శారద ఇంకా మెతక మనిషే. ఇద్దరిదే అన్యోన్యమైన దాంపత్యం. భార్యాభర్తలు చాలా కలివిడిగా ఉండేవాళ్ళు. ఎంతసేపు కూడా వాళ్ళ ప్రపంచం ఆ ఇల్లు లేదా ఆ పొలం, ఆయన ఉద్యోగానికి వెళ్ళి రావటం, ఆవిడ్ని బయటికి తీసుకెళ్ళటం. తల్లి తండ్రి లేరు కాబట్టి ఆవిడలోనే ఆయన అందరినీ వెతుక్కున్నాడు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, స్నేహితుడు, స్నేహితురాలు, భార్య, ప్రేయసి అన్నీ తానే అయి ముడిపించేది శారద రాజారావునే. భార్య అంటే అమితమైన ప్రాణప్రదమైన ప్రేమ ఆయనకే. వీళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా శారద కొంతకాలానికి గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన శారదని ఆయన దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ తరువాత నెలలు నిండే కొద్దీ శారదకి ఎందుకో కాస్త ఆరోగ్యం బాలేదనేసరికి తీసుకెళ్ళి హాస్పిటల్లోనే జాయిన్ చేశాడు. అయినా కనే సమయంలో బిడ్డ అడ్డం తిరగటం, శారద కనలేకపోవటంతో ఆపరేషన్ చేసి బిడ్డనే బ్రతికించగలిగాము. శారద కన్ను మూసింది అని చెప్పారు డాక్టర్లు. దాంతో పిల్లని ఒళ్ళోకి తీసుకున్నాడు రాజారావు. కూర్చుండిపోయాడు దిగులుతో. అత్తమామలు, నీకేమంత వయసు అయిపోయింది బాబు, నిండా 25 ఏళ్ళు కూడా లేవు కదయ్యా, పిల్లను మాకిచ్చేసే, కష్టమో నిష్ఠూరమో శారద గుర్తుగా మేము పెంచుకుంటాము, నువ్వు మరో పెళ్లి చేసుకో అంటే లేదని భార్యే కనిపించింది పాప ముఖంలో ఆయనకే. ఇక నుంచి నేను ఎవరిని వివాహం చేసుకోనని, ఎవరిని చేసుకున్నా వచ్చే సవతి తల్లి బిడ్డకి తల్లి కాలేదని, సవతి ప్రేమలో తన కూతురు పెరగటానికి వీల్లేదని, కష్టమో నిష్ఠూరమో దేవుడు తన జీవితానికి తనకంటూ ఒక బిడ్డని ఇచ్చాడని, ఆ బిడ్డే సర్వస్వం అనుకుని ఆ రోజు నుంచే ఆయనే అమ్మయ్యాడు, నాన్నయ్యాడు, స్నేహితుడయ్యాడు, అన్నీ అయ్యి బిడ్డని అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకొని అష్ట కష్టాలు పడి మరీ ఆయనే పిల్లని సాక్కురావటం మొదలుపెట్టాడు. ఇక ఆయన ప్రపంచం పాపే. పాప ప్రపంచం ఆయనే. పిల్లకి ఆయనే లాలపోయటం, పిల్లకి ఆయనే బువ్వ తినిపించడం, కథలు చెప్పటం, గుండెల మీద వేసుకొని పడుకోబెట్టుకోవటం, ఆడించుకోవటం, తను వెళ్ళేటప్పుడు టౌన్లో ఉన్నటువంటి స్కూల్లో పాపాయిని దించటం, సాయంత్రం వచ్చేటప్పుడు తెచ్చుకోవటం, పిల్ల నాకు ఈ పెన్సిల్ కావాలి, ఈ బట్టలు కావాలి, అవి కావాలి, ఈ కావాలని అడక్క ముందే కూతురు కాళ్ళ ముందు అన్నీ తీసుకొచ్చి పెట్టేవాడు. పిల్లని ఒక చిన్న మహారాణిలాగా పెంచేవాడు. ఎంతో గారాబంగా గుండెల్లో పెట్టుకొని పెంచుకునేవాడు. చుట్టుపక్కల వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకొని ఇలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదనుకోవాలా, అలాంటి తండ్రి ఎవరికి దొరకడనుకోవాలా అని జనం చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు ఆయన వైపు. ఆయనకి కాళ్ళన్నీ నొప్పులు పుడుతున్నా పాపను సైకిల్ ఎక్కించుకొని ఊరంతా తిప్పి చూపించేవాడు, పొలాలన్నీ తిప్పి చూపించేవాడు. ఆయన ప్రపంచం పొద్దున్నే లేవటం, పాపకి స్నానం చేయించటం, అలా దేవుడి దగ్గర దండం పెట్టుకోవటం, ఆ తర్వాత వంట చేసుకోవటం, పాపకి తినిపించటం, క్యారియర్ కట్టుకోవటం, పనమ్మాయితో పనులు చేయించుకోవటం, పిల్లని తీసుకుని
అలా స్కూటర్ మీద టౌన్కి వెళ్ళటం, పిల్లని స్కూల్లో దించుకోవటం, మధ్యాహ్నం మళ్ళీ ఆఫీస్ నుంచి వెళ్ళి పాపకు భోజనం తినిపించుకొని సాయంత్రం పిల్లని తీసుకుని ఇంటికి వచ్చి హోంవర్కులు చేయించి పాపాయితో పాటు పిల్లని అలా గుండెల మీద వేసుకొని భార్య జ్ఞాపకాలతో ఆవిడ ఫోటో చూస్తూ అలా నిద్రపోవటం ఆయన దినచర్య. పిల్లకి వయసు వచ్చే కొద్దీ చుట్టుపక్కల ఆడవాళ్ళు బంధువులు ఉన్నారు కాబట్టి ఓణీల ఫంక్షను, ఆ తర్వాత పిల్ల పెద్ద మనిషి అయితే పుష్పవతి ఫంక్షను జరిపించాడు. పిల్లని దగ్గర కూర్చోబెట్టుకొని తప్పొప్పులు, మంచి చెడు, సమాజం విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఒక ఆడ మగ మధ్య జరిగేటటువంటి తప్పొప్పుల గురించి ఆయనే తల్లై తండ్రై పిల్లకి అన్నీ బోధపరుచుకున్నాడు. పిల్ల ఆయన పెంపకంలో ఆణిముత్యంలాగా, మట్టిలో మాణిక్యంలాగా, వజ్రంలాగా పెరిగి పెద్ద అయిందే. ఆ అమ్మాయి లోకం ప్రపంచం ఏం కావాలన్నా తనకి నాన్నున్నాడు, నాన్న కొనిస్తాడు. ఇక చదువు బ్రహ్మాండంగా చదువుద్ది సౌమ్య. చదువు విషయంలో ఏ లోటు లేదు. ఎవరైనా షాపింగ్ సంవత్సరానికి ఓసారి చేయిస్తారు, కానీ ఆయన జీతం వచ్చిన ప్రతి నెల పాపకు బట్టలు కొంటూనే ఉండేవాడు. పిల్ల కోసమని రేపొద్దున భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఉన్న 2 ఎకరాల పొలాన్నే 5 ఎకరాల పొలం చేశాడు. దానికి తోడు సిటీలో 4 ల్యాండ్లు కొన్నాడు. వాళ్ళు ఉండే ఊరు కాకుండా పక్కనే ఉండేటటువంటి ఆయన ఉద్యోగం చేసే టౌన్లో ఒక 2 ఇళ్ళు కొని అద్దెకిచ్చాడు. అవి కాకుండా భార్య నగలు ఆయనకి అంతకుముందు తల్లివే భార్యకి పెట్టారు. భార్య పుట్టింటి వాళ్ళు కాస్త పెళ్లిలో భార్యకి పెట్టిన నగలున్నాయి. అవి కాకుండా పిల్లకి ముక్కు పుడక దగ్గర నుంచి కాలిమెట్టి వరకు అన్ని బంగారుపై చేయించి లాకర్లో పెట్టుకున్నాడు. కొంత వెండి కొని పెట్టుకున్నాడు. రేపు పిల్ల పెళ్ళికి పెళ్లి ఖర్చులకు ఉంటాయని కొంత డబ్బుని ఫిక్సెడ్లో వేశాడు. అవి కాకుండా రేపు రూపాయి అవసరం అనే దాంతో మ్యూచువల్స్ కట్టుకుంటూ వచ్చాడు పిల్ల పేరిట. ఆయన రిటైర్మెంట్ కోసమని ఆయన నెలకు ఒక 10,000 రూపాయలు ఆయనకి మందులకి వచ్చే విధంగా, మిగతా డబ్బులు ఆయనకి ఏదైనా రోగమో రొష్టో వస్తే ఉంటాయని మ్యూచువల్ చేసుకుంటూ వచ్చాడు. దానికి తోడు పిల్లకి ఆయనకి హెల్త్ ఇన్సూరెన్సులు, లైఫ్ ఇన్సూరెన్సులు అన్నీ చేయించాడు ముందు చూపుతో. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ పాపాయి 10th అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతావమ్మా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అని డిగ్రీయే చదువుకుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత పిల్ల పీజీ చదువుకుంటాను అన్న ఆ ఊళ్ళో అసలు ఆడపిల్లల్ని అంత పెద్ద చదువు చదివించిన వాడు రాజారావు ఒక్కడే. ఎవరైనా సౌమ్య కన్నా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని సౌమ్య వయసుకి 2 పిల్లల్ని కనేసి ఆ పిల్లల్ని స్కూళ్ళకు పంపించే వయసులు కూడా వచ్చేసి ఉండేవాళ్ళు అమ్మాయిలు. సౌమ్యకి చుట్టుపక్కల వాళ్ళు ఇంకా పెళ్లి చేయవా, పిల్లల్ని ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటావా, పుత్తడి బొమ్మలాగా ఉంది పిల్ల, ఎంతమంది కళ్ళు పడతాయో తెలుస్తుందా నీకు, ఆడపిల్ల అరటి చెట్టు మనకు తెలియకుండానే పెరిగిపోతాయి, త్వరగా ఒక అయ్యే చేతిలో పెడితే సుఖపడుద్ది, 4 రూపాయలు సంపాదించావు కదా, ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తున్నో తెచ్చి చేసావనుకో రేపొద్దున అది పిల్లా పాపలతో సుఖంగా ఉంటుంది, అంతకన్నా ఏం కావాలి చెప్పు నీకు అనేపాటికి పిల్లకి అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పుడే చేసుకోవాలి అనుకోలేదు. నాన్నను వదిలి వెళ్ళాలనే బెంగ, దిగులు. దాంతో నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న అంటే నేనెక్కడికి వెళ్తానమ్మా, నీ దగ్గరికే వస్తా, నేను ఓపికన్నన్నాళ్ళు ఉద్యోగం చేసుకొని ఆ తర్వాత అయినా నీ దగ్గరికి వచ్చి ఉండక ఎక్కడుంటాను చెప్పు, నీ పిల్లలతో ఆడుకుంటూ నీతోనే ఉంటాను తల్లి అనే సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళు ఏదో ఒక వంక ఉండటంతో ఆయనకి ఆ అమ్మాయికి నచ్చలేదు. ఆ తర్వాత దూరపు బంధువులు ఒకళ్ళు, అబ్బాయి పేరు వెంకట్ అని, వాళ్ళమ్మ కాత్యాయని, వాళ్ళ నాన్న వైకుంఠం, అబ్బాయికి ఒక చెల్లెలు ఉంది మాధవి అని. అబ్బాయి రైల్వేలో పనిచేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము, చాలా మంచి కుటుంబం అని సంబంధం తీసుకొచ్చారు. అయితే సౌమ్య పెళ్లి చూపుల్లో కూర్చునే వెంకట్తో మాట్లాడిన తర్వాత ఇక నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న, నిన్ను వదిలి నేను వెళ్ళలేనని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసేపాటికి ఏమనుకోమాకండమ్మా, గారాబంగా పెంచాడు ఆయనే తల్లి తండ్రి అయ్యి, దాంతోనే పసిది అలా మాట్లాడుతుందని ఊళ్ళో వాళ్ళంటే భలే వాళ్ళేనండి, ఏం మాటలు తల్లి అవే, మాకు మాత్రం కూతురు లేదా, కూతురు ఒకటి కోడలు ఒకటినా, అలాంటి అన్యాయమైనటువంటి
పనులు చేసే మనుషులం కాదమ్మా మేము. ఇప్పుడేంటి అన్నయ్య గారు, మీరు ఎన్నాళ్ళు ఉద్యోగం చేసుకోగలిగితే అన్నాళ్ళు చేసుకొని, మీరు చేసుకోలేనప్పుడు మీ అల్లుడిల్లు మీ ఇల్లు కాదా? మా అబ్బాయి ఇంట్లో హక్కని మేము ఉండట్లేదా? రేపొద్దున మా అమ్మాయిని మా అల్లుడు తక్కువ చేసి చూస్తే మేము తట్టుకోగలమా? హ్యాపీగా వచ్చి మీ కూతురింట్లో మీరు ఒకళ్ళని అడిగేదేంటి? అది కూడా మీ ఇల్లే, సంతోషంగా అక్కడ ఉండండి అనేపాటికి ఎంత మంచి కుటుంబం. అసలు ఏమన్నా పుణ్యం చేసుకుంటే ఇలాంటి కుటుంబంలోకి పిల్ల ఎల్లుద్దా అని అందరూ ఈ సంబంధాన్ని ఎత్తిన పెట్టేసుకున్నారు. అయితే పెళ్లి ఖర్చులు నావేనని, పెళ్లిలో తను చేయించిన నగలు పెడతానని, కొంతకాలం అయిన తర్వాత పిల్ల పేరు మీద ఆస్తి పెడతానంటే సరే మీ ఇష్టం అన్నారు వెంకట్ వాళ్ళు. అన్న తర్వాత పెళ్లి జరిపించి పెళ్లిలో అల్లుడికి ఆయన కొంత బంగారం పెట్టి అలాగే కారు కొనిచ్చాడు గిఫ్ట్ కింద. హనీమూన్ టికెట్లు ఇప్పించాడు. లాంఛనాలతో కూతురు అప్పగింతలప్పుడు 3 గంటలు ఆయన్ని నిలవేసి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి, నేను వెళ్ళను, నేను నాన్నతోనే ఉంటాను అంటే, మామయ్య గారు ఎక్కడికి వెళ్ళరు, మన దగ్గరికి వస్తారు, మనతోనే ఉంటారు, నువ్వు బాధపడద్దు అని ఆ అమ్మాయిని ఓదార్చి, నేను వస్తానుగా తల్లి అని చెప్పి అప్పగింతలిచ్చి పంపించాక అక్కడికి వెళ్ళాక తొలి రాత్రులు అయిపోయినాయి. హనీమూన్లకి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత వెంకట్ ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. సౌమ్య బ్రతుకేమి రాజారావు ఊహించినంత ఆనందంగానో, ఒక రకంగా ఆయన ఇక్కడ యువరాణిలా పెంచిన పిల్ల అక్కడ మహారాణిలానో ఏమీ సుఖపడట్లేదు. అత్త మెల్లగా ఆ రోజు చెప్పిన మాటలకి, వెళ్ళిన తర్వాత ప్రవర్తించే ధోరణికి పూర్తిగా విభేదం కనిపించింది సౌమ్యకి. మామగారు తన కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అవి ఇవి కొని తీసుకొస్తాడే తప్ప, అమ్మ అబ్బాయి నువ్వు బాగానే ఉంటున్నారా, మీ అత్తయ్య బాగానే చూసుకుంటుందా, ఆడపడుచుతో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనే, మావంటే తండ్రి అంటారు కదా, అస్సలు అతను పలకడించడు. ఆ అమ్మాయిని ఏసడించుకొని ఆ అమ్మాయి కట్న కానుకలు తేలేదన్నట్టు దెప్పి పొడుస్తూ ఉంటాడు. ఇక ఆడపడుచు విషయానికి వస్తే, మా అన్నయ్యకి అంతమంది ప్రపోజ్ చేశారు, ఇంతమందితో బ్రేకప్ అయింది, మా అన్నయ్య అంతమందితో లివిన్లో ఉన్నాడు, అసలు నువ్వు మా అన్నయ్యకి ఎలా కరెక్ట్ అని ఆ అమ్మాయిని రోజు ఏదో ఒక విషయంలో దెప్పి పొడిచి హీనంగా మాట్లాడుద్దే. పైగా తన బాయ్ ఫ్రెండ్స్తో ఫోన్లు మాట్లాడుకుంటూ వదిన వాడితో వీడితో ఫోన్లు మాట్లాడుతోందని అన్నకి చాడీలు చెప్పుద్ది మాధవి. కాత్యాయిని ఇంట్లో పని వాళ్ళని తీసేసింది. మెల్లగా ఒక్కో పని సౌమ్య మీద రుద్దేసింది. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఏ రోజు సౌమ్య అలాంటి పనులు చేసెరగదో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫెళఫెళమని నడుం విరిగిపోయేంత వరకు సాయంత్రం దాకా పనులు చెయ్యాల్సిందే. ఆ తరువాత అత్త కాళ్ళొత్తాలి, మామకి ఒళ్ళు పట్టాలి, ఆడపడుచు కాళ్ళు పట్టాలి, హెయిర్ ప్యాకులు ఫేస్ ప్యాకులు పెట్టాలి, మొగుడుతో కాపురం చెయ్యాలి. ఆ అమ్మాయికి ఒళ్ళు హోనమైపోయి ఏంటిదంతా అని భర్తతో అంటే, ఇవన్నీ అడ్జస్ట్ అయిపోవాలి. ఏ కుటుంబాల్లో ఆడపిల్లలకి తప్పితే పెళ్ళంటే ఇంతే, పెళ్ళైన తర్వాత సర్దుకుపోతేనే సంసారం అని చెప్పాడు. బహుశా ఆడపిల్లల జీవితాలు ఇంతే ఉంటాయేమో, పుట్టింట్లో ఉన్నట్టుగా అత్తింట్లో ఉండవేమో. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే కొన్ని మార్పులకి మనం కూడా అలవాటు పడాలేమో అనే సౌమ్య స్వతహాగానే తగని మెతక కాబట్టే, రాజారావు అలా పెంచాడు కాబట్టే తండ్రికి ఉత్తరాలు రాసేది, ఆయన రాసేవాడు. కానీ అత్తింటి విషయాలు పుట్టింట్లో, పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్పకూడదంటారని ఇక్కడ విషయాలేవి ఆయన దాకా వెళ్ళేవి కావు. ఇలా సంవత్సరం పాటు గాడిద చాకిరీ అయిపోయింది. ఇంట్లో పచ్చడి మెతుకులు తినలేక, అత్త పోసే నీళ్ల మజ్జిగ తాగలేక, మొగుడు తన కష్టసుఖం అర్థం చేసుకోలేక పిచ్చిదాన్లా తయారైపోయి, జుట్టుకి సరిగ్గా కనీసం నూనె కూడా లేక జుట్టంతా రేగిపోయి చిట్లిపోయి, కాళ్ళన్నీ పాదాలు పగిలిపోయి, అంట్లు తోమి చేతులన్నీ బద్దలుగా అయిపోయి పిచ్చిదాన్లాగా తయారైపోయింది సౌమ్య. రాజారావుకి పిల్లనైతే పంపాడు కానీ ఆ రోజు కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకొని నేను వస్తానని చెప్పాడే కానీ ఆయన మనసులో లేదు. పిల్ల వెళ్ళి కూడా పెళ్ళై సంవత్సరం అయిందే. ఇంతవరకు తను వెళ్ళి చూసి రావటం పద్ధతి కాదనే దాంతో తను వెళ్ళలేదు. పిల్ల ఇంతవరకు రాను లేదు. ప్రత్యుత్తరాలే గడుస్తున్నాయి ఇద్దరి మధ్య కూడాను. ఇంకా ఇక్కడుండి నేను చేసేదేముంది, టౌన్లో 2 ఏళ్ల అద్దెలు వస్తున్నాయి, ఇక్కడున్న పెంకుటిల్లు ఇలాగే ఉందే, 5 ఎకరాల పొలము ఉందే, దానికి తోడు ల్యాండ్లు లీజుకి ఇచ్చి ఉన్నాను, కాస్త డబ్బులు ఉన్నాయి, నాకు ప్రతి నెల ఇంతనే మ్యూచువల్లో మందులకి వస్తూనే ఉంటాయి,
ఇంకా నాకేం తక్కువ, పిల్ల దగ్గరికి వెళ్ళుంటే అదే ఒక ముద్ద పెట్టదా అని చెప్పి ఆయన బ్యాగ్ సర్దుకొని ఇక కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వియ్యపురాలు, వియ్యంకుడు, అల్లుడు, కూతురు ఆడపడుచు, కూతురు అందరూ ఉన్నారు. టీవీ దగ్గర కూర్చొని ఉన్నారు. ఏంటన్నయ్య గారు, అమ్మాయిని చూసెళ్దామని వచ్చారా అని అడిగింది కాత్యాయని. లేదమ్మా, ఇక అమ్మాయితోనే ఉండిపోదామని అనేసరికి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఆ తర్వాత ఆ గదిలో ఉండండి అన్నయ్య మీరు అని బ్యాగ్ ఎత్తుకెళ్ళి ఆ గదిలో పెట్టిరావే మామయ్యదే అన్నాక మాధవి తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చింది. కూతుర్ని చూసిన రాజారావు ఏంటమ్మా ఇలా అయిపోయావో అంటే, తండ్రికి అనవసరమైన విషయాలు చెప్పి బాధ పెట్టడం అలవాటు లేని ఆ అమ్మాయి చిన్న చితక పనులు ఉండకుండా ఎలా ఉంటాయి నాన్న అత్తిళ్ళన్నాక అనేసరికి ఆయనకేమీ మాట్లాడలేదు. తెల్లారేసరికి సంవత్సర కాలంగా లేనిదే సౌమ్య పని చేస్తుంటే, అంట్లు తోముతుంటే అత్త గిన్నెలు చేతిలోకి తీసేసుకుంది, బట్టలు ఉతుకుతుంటే ఆడపెడుచు బట్టలు చేతిలోకి తీసేసుకుంది. మొగుడు ఇట్రా నువ్వు అని చెప్పి భార్యను కూర్చోబెట్టి తినిపించడం మొదలుపెట్టాడు. మామగారు బయట నుంచే అవి ఇవి అని తీసుకొచ్చి తీసుకోమ్మా అని చేతిలో పెట్టడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయికి ఏంటో ఇదంతా అర్థం కాల. తెల్లారేసరికి బట్టలకు బట్టలమ్మాయి వస్తుంది, పనికి పని అమ్మాయి వస్తుంది. చూడండి అన్నయ్య, వద్దమ్మా అంటే వింటదేమో, ఏం పెంపకం పెంచారో మొత్తానికే మామూలు పిల్ల కాదు ఇదే. అసలు మీరు నాకు అమ్మ తర్వాత అమ్మలాంటి వారు, నాకు అమ్మ లేదు, మీరు ఏ పనులు చేయడానికి వీల్లేదత్తయ్య నేనుండంగా అని చెప్పి, అది ఆడపడుచు చిన్నదే కదా, నేను చేస్తానులే వదిన అన్న దాన్ని చెయ్యనివ్వదు కదా, మొత్తం నేనే చెయ్యాలి అంటదే. నేనే వంట చేస్తాను, నా చేతి వంట తింటారా లేదా అని పట్టు కూర్చుంటదే. పనమ్మాయిని వద్దమ్మా అంటే మానిపించేసిందా, ఇంటి పని అదే చేస్తానంటది, వంట పని అదే చేస్తానంటదే. ఎందుకే అమ్మా నీకు ఈ బాధ్యతలన్నీ, పిల్లల్ని కనివ్వవే, చక్కగా దబ్బపండు లాంటి మనవరాల్ని ఆడుకుంటాము అంటే సిగ్గుపడి పారిపోద్దే. ఏమిటో ఈ కాలం పిల్లలు అనేసేపాటికి ఆయన నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత నుంచే అన్నయ్య నేను ఈ వంటలు చేశాను, ఎలా ఉన్నాయో తిని చూసి చెప్పాలి మీరు అనే, వదిన నీకోసం కాలేజీ నుంచి వస్తూ ఈ టాపులు తీసుకొచ్చాను, అరే నీకోసమని ఈ కొనుక్కొచ్చానని ఏ రోజు లేనిది వెంకట్ రోజు సౌమ్య కోసం చిన్నపిల్ల కదా మావయ్య అనే చాక్లెట్లని, స్వీట్స్ అని మాకెందుకురా దున్నపోతుల్లాగా తిని అడ్డంగా బలవటానిక, అదంటే చిన్నపిల్ల, మీకు ముద్దు ముచ్చట్లు ఉంటాయి, ఏమంటావన్నయ్య అంటే ఆయనేం మాట్లాడేవాడు కాదు. రండి మావయ్య గారు చెస్ ఆడుకుందాం, రండి బావగారు వాకింగ్కి వెళ్ళొద్దాం, అన్నయ్య ఈ జ్యూస్ తాగండి, మామయ్య ఈ కాఫీ తీసుకోండి అని ఆయనకి ఎదురెదురు మర్యాదలు చేసేవాళ్ళు. దాంతో సౌమ్యకి తనకి స్వతహాగానే ఉన్న అమాయకత్వంతో వీళ్ళు నటిస్తున్నారనే విషయం గ్రహించలేని సౌమ్య, బహుశా అత్తగారు తనకే పనులు చేతకావో, రేపొద్దున ఆవిడ అటో ఇటో అయితే ఇంటి పని వంట పనికి తను ఇబ్బంది పడుద్దేమోనని, పెళ్ళైన కొత్త కదా, ఏ అత్తాడింట్లోనైనా చిన్న పెద్ద మాటలు ఉండకుండా ఉంటాయా, దాంతోనే ఇంటి పని వంట పని నేర్పించిందేమోలే. ప్రతిదాన్ని తప్పు పట్టుకొని పెద్దవాళ్ళనే తప్పుడు అర్థాలు తీసి పెడార్థాలు తీయకూడదు అని సరిపెట్టేసుకుందే. ఆ తర్వాత ఇలా ఒక సంవత్సర కాలం వీళ్ళ నటన అయిపోయిందే. ఆ తర్వాత ఒక రోజున ఆదివారం పూట అందరూ కూర్చొని భోంచేస్తుంటే, ఒక మాట తెలుసా అన్నయ్య, నిన్న చుట్టాలింట్లో ఫంక్షన్కి వెళ్ళొచ్చాం కదా ఈయన నేను అంటే, ఏమైందమ్మా అని అడిగాడు రాజారావు. ఇంకా ఏం కావాలన్నయ్య, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని మా బంధువు ఒక ఆయనకి ఒక్కగానొక్క కూతురు, ఆయనకి పాపం ఈ మధ్యనే భార్య పోయిందే, పిల్లకి పెళ్లి చేశాడు, బంగారం అంటే అత్తిల్లు దొరికింది, అయితే ఆయన పేరిట ఆస్తులు పాస్తులు బాగానే ఉన్నాయి, ఆయన రాద్దాం ఇదిగో అదిగో అనుకొని మనిషి పడుకున్న పాటనే గుండాగిపోయాడంట. ఎవరు చెప్పగలరు, వాన రాకడా ప్రాణం పోకడా ఆయన అలా పోయాడో లేదో, దాయాదులందరూ కలిసి ఆ పిల్లని అమాయకురాల్ని చేసి, ఇప్పుడు ఆస్తి మొత్తం మాది, మీ నాన్న ఎవరి పేరు మీద పెట్టలేదు కాబట్టి దాంట్లో మాకు వాటాలున్నాయని కోర్టులో యాజ్యం వేశారంట.
పాపం అవన్నీ ఎప్పటికీ తెగటారేనో. వాళ్ళ నాన్న ఆస్తి ఉన్నా కూడా అనుభవించే రాత లేకుండా అయిపోయింది పాపం ఆ పిల్లకి, దాని మొగుడికి. ఏంటో కష్టాలు. మనకు కూడా ఉండాలనుకుంటా కదూ అన్నయ్య అనేపాటికి ఉండాలేమిటమ్మా, ఏం తక్కువ, నేను బాగానే పోగు చేశాను నా బిడ్డ కోసం అని. ఆ తర్వాత ఆయన పడుకొని ఆలోచనలో పడి ఒక వారం తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు మీద నయా పైసలు ఉంచుకోకుండా మొత్తం ఆస్తే పిల్ల పేరిట రాసి పత్రాలు కాచాయిని చేతికి ఇచ్చాడు. అల్లుడి పేరు మీద రాశావా అంది. లేదమ్మా, కూతురు పేరు మీదే రాశాను. కూతురు వేరు అల్లుడు వేరు కాదు కదా అని చెప్పి పత్రాలు కూతురు చేతిలో పెట్టాడు. ఆ రోజు తర్వాత వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. మర్యాదలు మారిపోయినాయి. ఇంట్లో పనమ్మాయి మానేసిందే, పనులు మొత్తం నువ్వే చేసుకో అని సౌమ్య మీద వదిలేసిందే అత్త. సౌమ్యని తిట్టడం, సౌమ్య మీద చేయి చేసుకోవటం మొదలుపెట్టారు అత్త, ఆడపడుచు, భర్త. ఏమే ఉసే అంటాం ఆ అమ్మాయితో పనులు చేయించటం మొదలుపెట్టారు. ఆయన్ని పూర్తిగా విలువివ్వకుండా ఒరే అరే ముసలోడా ఎట్రా అని ఆయన చేత కూతురు పనులు చేస్తోందని చూడలేక ఆయన పనుల్లో సాయం చేసి పెట్టేవాడు. అయితే నీ బాబుకి గంజిలో ఇంత అన్నం పడేసి ఇవ్వు, ఇక్కడ 16 రకాలు మేపితే కుదరదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి మేపుదాం వాడినే అని నానా మాటలు అంటాం. ఆయన్ని హీనంగా చూడటం, చులకనగా చూడటం ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఇక ఆయన ఇక్కడే ఉండి ఈ అవమానాలన్నీ తట్టుకుంటూ ఈ భారాలన్నీ చూస్తూ బ్రతకటం కన్నా ఇక్కడ ఉండి వీళ్లతో చిత్కారాలు పొందటం కన్నా ఆ ఊళ్ళో ఉన్న పల్లెటూరులో తనకి ఒక సొంత ఇల్లు ఉంది, పెంగుటిల్లు. అది తన పేరు మీదే ఉంది. అది పెద్ద ఖరీదు లేకపోయినప్పటికీ వెళ్ళి ఆ ఇంట్లోనే పడుందామని బ్యాగ్ తీసుకొని బయలుదేరితే నేను నీతో వచ్చేస్తాను నాన్న అంది సౌమ్య. ఎక్కడికే నువ్వెళ్ళేది, ఇన్నాళ్ళు నాతో కాపురం చేసిన తర్వాత నువ్వేమైనా కన్యవైపోతావా, నిన్నెవడే చేసుకునేది, ఎక్కడికే నువ్వు వెళ్ళేదని జుట్టు పట్టుకున్నాడు వెంకట్. వద్దమ్మా, పచ్చని నీ సంసారాన్ని నా వల్ల నువ్వు నాశనం చేసుకోవద్దు, కష్టాలు కలకాలం ఉండవు, రూపాయి జాగ్రత్తగా ఉంచుకో తల్లి అని చెప్పే ఆయన అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఇంట్లో కూతురు మువ్వల పట్టీలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉండేది. ఈరోజు ఆ గజ్జల పట్టాల శబ్దాలు లేవు. కూతురు గలగల మాట్లాడే దాని మాటలు లేవు. కూతురు చిరునవ్వులు లేవు. నాన్న అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడిగే ఆ మాటలు లేవు. భార్య ఫోటో వైపు అలా చూస్తూ తిండి తిప్పలు లేకుండా, సరిగ్గా టైంకి ట్యాబ్లెట్లు వేసుకోకుండా మనిషి మనాది పడిపోవటం మొదలుపెట్టాడు రాజారావు. దాంతో ఒక రోజున జోరున వర్షం పడేసరికి ఆయన బయటికి వెళ్ళాడు బావి దగ్గరికి. వచ్చేటప్పుడు నాచు పట్టి కాలు జారి పడి వెన్నుపూసకి దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గర చూపిస్తే ఆయనకి ఆపరేషన్ చేయించాలని, అయితే ఆయన దగ్గరే ఉండి ఒక మనిషి చూసుకోవాలని చెప్పటంతో తీసుకొచ్చి ఆయన్ని ఇంట్లో పడుకోబెట్టారు. నరకం అనుభవించడం మొదలుపెట్టాడు. ఒకవైపున టైంకి చూసేవాళ్ళు లేరు, తిండి పెట్టేవాళ్ళు లేరు. ఆయనకి పక్కనే ఒక మనిషి అవసరం చాలా ఉంది. అలా అని కూతురుకు ఆయన కబురు పెట్టలేడు. అయితే వీళ్ళ దూరపు బంధువు ఒక అబ్బాయి సౌమ్య దగ్గరికి వెళ్ళే, అక్క ఇలా పెదనాన్న కాలు జారి పడిపోయాడు, నడుముకి దెబ్బ తగిలింది, ఆపరేషన్ చెయ్యాలంటున్నారు అక్క, ఆ పెదనాన్న పరిస్థితి ఏమీ బాలేదని చెప్తే, వామ్మో మా నాన్న పడిపోయాడా, మా నాన్ననే ఎవరో చూడటం ఏంటి నేను బ్రతుకున్నప్పుడు అనే ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకొని వెళ్ళబోతుంటే, ఎక్కడికే నువ్వెళ్ళేది, ఉంటే ఉన్నాడు పోతే పోయాడు అనేసరికి ముందు ఆ అమ్మాయి బ్రతిమిలాడింది, కాళ్ళు పట్టుకుందే. ఆ అమ్మాయి అందరికీ దండం పెట్టి అడుక్కుంటున్నాను, ఆయన నా తండ్రి మాత్రమే కాదు నాకు అన్నీ దయచేసి పంపించండి అని వాళ్ళని వేడుకుంది. అయినా ఆ అమ్మాయిని కాళ్ళతో తన్నారు, కొట్టారు, తిట్టారు. మొగుడు నువ్వెళ్తే నాకెవరో పడక సుఖాన్ని ఇస్తారు, నువ్వెళ్తే మాకెవరు ఇంట్లో పని చేస్తారని అత్త నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నువ్వు ఈ నెల రోజులు ఉంటారు, వస్తే వాళ్ళకి ఎవడుండి పెడతాడని ఆడపడుచు మాట్లాడేసరికి ఆ అమ్మాయిలో ఒక తెగింపు వచ్చింది, ఓ ధైర్యం వచ్చింది. నాకు మా నాన్నే కావాలి, మా నాన్న ప్రేమే కావాలి, నేను మనుషుల దగ్గర ఉంటున్నాను అనుకున్నాను ఎంతకాలం, పశువుల దగ్గర ఉంటున్నానని నాకు బాగా అర్థమైందే,
మీలాంటి పశువులకి ఎంత చెప్పినా నా బాధ నా గోడు మీకు అర్థం కాదు. మీ వరకు మీకేంటంటే డబ్బులు కావాలి, దిక్కు మొక్కు లేకుండా ఉన్నాం కదా మా నాన్న నేను అని కొడితే పడతాం, తిడితే పడతాం, మెతక మనుషులం అనే దాంతో తెలివితేటలు లేం కదా అని చెప్పి మాకు అమాయకులం కదా అని నన్ను చాలా తెలివిగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చావని నాకు బాగా అర్థమైందే. నువ్వు ఒక్కసారి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రావు. పిల్లలు పుట్టలేదని ఇలా మాట్లాడుతుందిరా, ఈడ్చుకెళ్ళి దీన్ని తల్లిని చేస్తే అనేపాటికే 10 మంది పిల్లల కన్నా నేను ఇదే మాట్లాడతాను అత్త అని నువ్వు కొడుకుని కనలేదు. నువ్వు వరకట్న పిశాచివి, నీకు గర్భసంచి కాదు, నీకు డబ్బులు సంచి ఉంది కడుపులో. చిచ్చి, మీలాంటి వాళ్ళ ఆశకి అత్యాశకి ఎంత ఇచ్చినా కూడా మీరు ఇంకా ఏదో కావాలనే అంటారు. మా నాన్న లాంటి దేవుణ్ణే అన్ని హింసలు పెట్టినందుకు ఈరోజు శపిస్తున్నాను, మీరు ఇంతకింత అనుభవించక మానరు అని ఆ అమ్మాయి అక్కడి నుంచి తాళి తెంచేసి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళిందే. వెళ్ళేపాటికి ఆయన మంచంలో ఉన్నాడు. ముందు ఆయనకి అన్నీ క్లీన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి ఆయనకి పూర్తిగా నయమైన దాకా పక్కనే ఉందే. ఆయనకి నయమైన తర్వాత సంసారం తెంచుకొని వస్తావా అమ్మా అంటే, ఇంకా మాట్లాడొద్దు నాన్న, నా జీవితంలో నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్గానే ఉంటుంది అనుకున్నాను, అలాగే నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేపాటికి ప్రతి తల్లిదండ్రులు ఎందుకు నాన్న రాంగ్ స్టెప్ వేస్తారు? నాకు ఇష్టమైన బట్టలు, నాకు ఇష్టమైన చదువు, నాకు ఇష్టమైనవన్నీ కొనిపెట్టే నువ్వు ఎవరినో తీసుకొచ్చే మీ ఇష్ట ప్రకారం నాకిచ్చి చేశావు, నేనేదో సుఖపడతాననే. ఇంకా నేను ఆ ప్రత్యక్ష నరకాలు అనుభవించలేను. ఇంకా నయం ఆస్తి నా పేరు మీదే ఉంది, నగలు లాకర్లోనే ఉన్నాయి, లేదంటే కనుక అవి వెనక్కి వచ్చేవనుకుంటున్నావా నాన్న? నేను చచ్చినా ఆ పశువుతో కాపురం చేయను, ఆ మృగాల మధ్య నేను ఉండలేనంటే తప్పమ్మా అని ఊళ్ళో వాళ్ళు అలా అనకూడదే. ఎవరి జీవితాలు సుఖంగా ఉన్నాయి, మేము నెట్టుకు రాలేదా? మీలా నేను బ్రతకలేనత్తా, నా వల్ల కాదు పిన్నే, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా జీవితం గురించి మీరెవరూ కలగ చేసుకోవద్దు, అనుభవించి నాకు తెలుసు ఆ నరకం అంటే ఎలా ఉంటుందో అన్న తర్వాత అయ్యో అయ్యో ఏంటో ఆడపిల్లల జీవితాలని ఊళ్ళో వాళ్ళు కూడా మౌనం వహించారు. ఇక పిల్ల అక్కడుంటే మనసు పాడు చేసుకుంటుంది అనే దాంతో ముందు ఆయన తలా ఒక మాట అంటారు. పల్లెటూరు అన్నాక అక్కడి నుంచి పిల్లని తీసుకొని టౌన్కి వెళ్ళిపోయి వాళ్ళయే 2 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక ఇల్లు ఖాళీ చేయించి అందులో ఉంటూ ఊళ్ళో ఉన్న పల్లెటూరులో ఉన్న పెంకుటిల్లు అద్దెకిచ్చేసి 5 ఎకరాల పొలం కౌలుకిచ్చే ఆయనకి స్థలాల మీద లీజులు ఇంకొక ఇంటి మీద ఎటుకోడి అద్దెలు వస్తూనే ఉన్నాయి. ఇక దాంతో వెళ్ళి లాయర్తో మాట్లాడే లాయర్ గారికి జరిగిందంతా చెప్పి విత్ ప్రూఫ్లతో సహా ఆ అమ్మాయి సబ్మిట్ చేసేసరికి ఆ అమ్మాయికి ఫస్ట్ మేము విడాకులు ఇవ్వమన్నారు, తప్ప అమ్మాయిదేనన్నారు, అక్రమ సంబంధాలు అంటగట్టారు. తర్వాత ఇక చేసేదేమీ లేక విడాకులు ఒప్పుకున్నా పిల్లలు లేరు కాబట్టి ఆ అమ్మాయికి పెద్దగా ఏమీ ఎలిమని రాలేదు. వీళ్ళిచ్చిన కారు వెనక్కి కట్నం డబ్బులు కొంత వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు. ఆ తర్వాత ఇక నాకు నువ్వున్నావు నాన్న, ఈ డబ్బుల మీద నాకు ప్రతి నెల వడ్డీ కూడా వస్తుంది అనే ఆ అమ్మాయి ధైర్యంతో తెగువతో నేను ఇప్పుడు పీజీ చేస్తాను అని పీజీ చదువుకుందే. పీజీ కంప్లీట్ అయ్యాక గవర్నమెంట్ జాబ్కి రాస్తానని కోచింగ్ తీసుకొని ఆ తర్వాత ఒక అటెంప్ట్ పోయింది. 2వ అటెంప్ట్లో గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించింది. ఎట్టకేలకి తండ్రి అండతో ఆ అమ్మాయి ఈ రోజున ధైర్యంతో తెగువతో తెగింపుతో ఒక ముందడుగు వేసినందుకు ప్రపంచం ముందు గెలిచిందే. ఈరోజు తనకంటూ లైఫ్ సెక్యూర్డ్గా ఉండే ఒక జాబు, తండ్రి అండ, ఆ అమ్మాయికంటూ చేజారిపోనే ఆ అమ్మాయి ఆస్తి ఆ అమ్మాయితోనే ఉన్నాయి. ఈ రోజున నలుగురిలో తలెత్తుకునే ఒక పదవిలో ఉందే. ఆడపిల్లలు 4 గోడల మధ్య సమాధైపోయి శిథిలమైపోయి ఎవరో ముక్కు మొహం లేనివాడు తాళనే దాంతో నరకాలు పెడుతుంటే భరించాల్సిన అవసరం ఏమీ లేదనే, ఇలా బయటికి వచ్చి బ్రతకటమేమి బరితెగించటం కాదనే, మనకంటూ జీవితంలో మంచి రోజులు ఉంటాయనే, మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మనం తీర్చిదిద్దుకోవచ్చని సౌమ్య నిరూపించిందే. ఆ తర్వాత ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి ఉద్యోగులు బదిలీలు అవుతూ ఉంటారు కాబట్టి బదిలీ మీద ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. అతని పేరు కిరణ్. వచ్చి రాగానే అతనికి సౌమ్య చాలా నచ్చింది. ఆ తర్వాత సౌమ్య
సౌమ్య అతనికి మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక మంచి స్నేహంగా మారింది. సౌమ్య గురించి అతనికి అన్నీ చెప్పింది సౌమ్య. అతనికి కూడా ఒక వివాహం అయ్యి అతనికి అటువైపున భార్య మంచిది కాక వేరే అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని డివోర్స్ అయి ఉంది. ఇక కిరణ్కి కూడా. అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు సౌమ్యని కిరణ్. వచ్చి మా నాన్నతో మాట్లాడండి, నాకేం తెలియదు అన్నాక వాళ్ళమ్మ నాన్నని తీసుకొని వచ్చాడు. వాళ్ళమ్మ సుహాసిని, కరుణాకర్రావు ఎంత మంచి వాళ్ళంటే ఇంతకుముందు వెంకట్ వాళ్ళ అమ్మా నాన్నల్లో ఏ స్వార్థాన్ని అయితే రాజారావు చూశాడో ఆయన నోరెత్తి అనకముందే అబ్బాయి ఉద్యోగం కూడా ఇక్కడే కదా అన్నయ్య గారు, అమ్మాయి అబ్బాయి పిల్లలిద్దరూ మీ దగ్గరే ఉంటారు, ఇక్కడే ఉంచుకోండి, మాకు స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి, వీడిది గవర్నమెంట్ ఉద్యోగమే, పై డబ్బులు కూడా బాగానే వస్తాయి, దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇక మా గురించి అంటారా, ఊళ్ళో బోల్డ్ పొలాలు స్థలాలు పడి ఏడుస్తున్నాయి, వాడు పెళ్లి చేసుకుంటాను అనటమే గొప్ప విషయం. మా అబ్బాయి కూడా డిప్రెషన్లోకి వెళ్ళి అంతకుముందు పెళ్లి విషయంలో చాలా నరకం పడ్డాడు. వాళ్ళు అన్యోన్యంగా ఉండటం కన్నా మాకు కావలసిందే ఉంది. మా పెద్దబ్బాయి వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు. మేము ఎప్పుడన్నా వెళ్ళినా ఒక 2-3 నెలలు అక్కడ ఉండొచ్చి ఆ పల్లెటూరులో ఉండటమే ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒకరోజు మాకు వయసు అయిపోయింది అనుకున్న క్షణం వీళ్ళ దగ్గరికే వచ్చి ఉంటాం మేము, మీరు వాళ్ళకు అండగా ఉండండి అని వాళ్ళే చెప్పి ఆ తరువాత రాజారావుకి సమంజసమేననిపించే సౌమ్యకి కిరణ్కి ఆయన వివాహం జరిపించాడు. కిరణ్ వెంకట్లా కాదు, రాజారావుకి నిజంగానే ఒక కొడుకు అయ్యాడు. ప్రాణప్రదంగా చూసుకుంటాడు, ఆయన్నే ఎంతో గౌరవం ఇస్తాడు, మర్యాద ఇస్తాడు, హాస్పిటల్కి తీసుకెళ్తాడు, ఆయనతో పాటు రోజు వాకింగ్కి వెళతాడు, కూర్చొని ఆయనతో ప్రేమగా మాట్లాడతాడు, సౌమ్యని ప్రాణంగా చూసుకుంటాడు. సౌమ్య వాళ్ళ అత్తామామలు వచ్చేటప్పుడు అవని ఇవని పల్లెటూరు నుంచి తీసుకొచ్చే సౌమ్య తోడికోడలు బావగారు కూడా చాలా మంచివాళ్ళు. అమెరికా నుంచి వచ్చిన సౌమ్య అంటే ప్రాణం పెట్టుద్ది కిరణ్ వదిన. వాళ్ళు ఎంతో బాగా కలిసిపోయిన కుటుంబం. భగవంతుడు ఒక విషయంలో లోటు చేసిన బిడ్డ జీవితాన్ని సంతోషంగా ఈ రోజుకు ఉంచాడని రాజారావు గుండెలు ఆనందంతో నిండిపోయినాయి. ఆ తర్వాత సౌమ్య ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక పాప పుట్టారు. రాజారావు మనవడు మనవరాలే ఆలనా పాలనా చూసుకుంటూ వాళ్ళ కేరింతలు ఆనందాల మధ్య ఆయన వృద్ధాప్యం రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. మధ్య మధ్యలో వియ్యంకుడు వియ్యపురాలు వచ్చిన ఆయనతో ఎంతో ప్రేమగా గౌరవంగా ఆప్యాయత అనురాగాలతో ఎంతో అపేక్షగా మాట్లాడి వెళతారు. అల్లుళ్ళలో పెళ్ళై ఎన్నేళ్ళైనా ఏ మార్పు లేదు, అదే గౌరవం అదే సంస్కారం. అలాంటి వాళ్ళని ఎవరు మార్చగలరో, దైవం మానుష రూపేణ అని అలాంటి భర్త తనకు దొరికినందుకు సౌమ్య మనసు ఆనందంతో పొంగిపోయేది. బిడ్డ జీవితం ఇలా సంతోషంగా ఒక ఆనందమైన తీరం చేరినందుకు రాజారావు దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకునేవాడు. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఇంత మంచి కథనే మనకు అందించిన కథ రచయిత్రి సాయి లలిత గారు. రచయిత్రికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మన ఛానల్ని ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి కథలు మీరు వినాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.